పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొగాకు రైతులకు కీలక సమయం ఆసన్నమైంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 2025-26 పంట కాలానికి సంబంధించిన పొగాకు వేలం ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక పొదిలి పట్టణంలోని 21వ నెంబర్ వేలం కేంద్రంలో బుధవారం నాడు క్రయ విక్రయాలు లాంఛనంగా మొదలయ్యాయి. భారత పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ ఈ వేలం ప్రక్రియను ప్రారంభించారు. తొలుత వేలం కేంద్రం వద్ద ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి కొనుగోళ్లను పర్యవేక్షించారు. రైతులకు మేలు జరిగేలా పారదర్శకంగా వేలం నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. తొలి రోజు మార్కెట్ సానుకూల వాతావరణం కనిపించింది. వేలం ప్రారంభమైన మొదటి రోజే నాణ్యమైన పొగాకు ఒక మోస్తారు ధర లభించింది. 1 కేజీ పొగాకు గరిష్టంగా 250 రూపాయలు మద్దతు ధర లభించడంతో రైతుల్లో మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో గిట్టుబాటు ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందా లేదా అనేది కొంతకాలం వేచి చూడాల్సిందే. సో నమస్కారం అండి. మనకి ఈ సంవత్సరం ఆప్షన్స్ ఇవాళ మొదలవుతున్నాయి. ఎఫ్సిబి టొబాకో ఆప్షన్స్ ఇవాళ మనము ట్రెడిషనల్ ఏరియాలో 2 ప్లాట్ఫామ్స్, ఎన్ఎల్ఎస్ ఏరియాలో 5 ప్లాట్ఫామ్స్ మొదలు పెడుతున్నాము. ఈసారి కూడా మనకి 230 మిలియన్ కేజీల వరకు వస్తుందనేది ఒక అంచనా జరుగుతుంది. కాకపోతే ఈసారి మంచి పరిణామం ఏంటి అంటే లాస్ట్ టైం కంటే ఈసారి బ్రైట్ నెంబర్ 1 క్వాలిటీ బాగుంది. రైతులందరూ కూడా అదే చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి రేట్స్ బాగుంటాయి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇవాళ 250 రూపీస్ బ్రైట్ గ్రేడ్కి రావడం జరిగింది. దిస్ ఇస్ ఓన్లీ అ స్టార్టింగ్. దీని ట్రెండ్ని మానిటర్ చేసి ఎక్కడైనా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాల్సి వస్తే బోర్డు తీసుకుంటుందండి. ఈరోజు జిఎస్టీ అనేది ప్రభుత్వం కొంచెం ఎక్కువగా పెట్టిందని రైతులు ఏంటండి దేని గురించి బాధపడుతున్నారు. ఈ రోజు 25,000 రూపాయలు పెడితే మా పెట్టుబడులు అంటున్నారు, కానీ అంతకని ఎక్కువ కావాలని రైతులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాని గురించి సో మీరు 2 విషయాలు అడిగారు. జిఎస్టీ ఇది ఏదైతే ఉందో అది మనకి రెగ్యులర్ గా ప్రతి కమోడిటీ మీద జిఎస్టీ అనేది చేంజెస్ వస్తూ ఉంటుంది, గవర్నమెంట్ పాలసీ. సో ఆ రకంగానే టొబాకో ప్రోడక్ట్స్ మీద దాని మీద వచ్చింది. సో అది యాజ్ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ గవర్నమెంట్ ప్రొసీజర్ కాబట్టి అది అవుతుందండి. దానివల్ల మనకి ఇమీడియట్ గా ఇంపాక్ట్ అనేది ఉండదు. మనకి రైతులకు ఎక్కడికైతే 18% ఎక్సైజ్ డ్యూటీ వల్ల ఇంపాక్ట్ ఎక్కువగా పడేదో అది గవర్నమెంట్ దాన్ని కన్సిడర్ చేసుకుని దాన్ని రివర్స్ చేస్తారు. సో అది అయిపోయింది. రెండోది, ఇప్పుడు రైతుల పెట్టుబడుల విషయాలకు వస్తారా? లాస్ట్ ఇయర్తో చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనకి పొదిల్లో 50% కంటే ఎక్కువగా కూడా మనకి లో గ్రేడ్ ఉంది. ఈసారి మంచి బ్రైట్ గ్రేడ్ ఉంది. ఆల్మోస్ట్ 60-65% బ్రైట్ గ్రేడ్ ఉంది. కాబట్టి వాళ్ళ పెట్టుబడులే కాదు మంచి ప్రాఫిట్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. మంచి క్వాలిటీ దిగుబడి రైతుకి కావాల్సినంత కంటెంట్ రాదు, అంటే ఎక్కువ ప్రోడక్ట్ అయితే రాలేదు. దాని ఏముందంటే తక్కువ వచ్చిన దాంట్లో రైతులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. క్వాలిటీ బాగా వచ్చింది కాబట్టి సో క్వాలిటీ బాగా వచ్చింది కాబట్టి ప్రైస్ బాగా ఉంటే అల్టిమేట్లీ రిటర్న్స్ బాగుంటాయండి. మన క్వాలిటీయే ఇంపార్టెంట్, రైట్? ఓకే.